కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ వీరయ్య, సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు అవార్డులతో పాటు కృత్రిమ అవయవాలు, ల్యాప్టాప్స్ అందించారు. మనలో ఉన్న లోపాలకు కృంగిపోకూడదని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు మంత్రి సీతక్క. డిసేబిలిటీ హాస్టల్లో ప్రభుత్వం ఇచ్చిన కోచింగ్తో 92 మంది దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం గొప్ప విషయమన్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం దివ్యాంగుల శాఖకు ₹1 కోటి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, పెన్షన్ తప్పకుండా పెంచుతామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. అంటే మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూసుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధను చూసి బాధపడడం కాకుండా మనలో మనం ఎట్లా ఉత్సాహాన్ని నింపుకోవాలో ఈరోజు స్టేజ్ మీద మన వాళ్ళు వేసినటువంటి డ్యాన్సులు, ఆటలు, పాటలు చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ కాదు. ఇట్లా ఎంతోమంది మీలో ఉన్నటువంటి ఒక గొప్ప టాలెంట్ని కూడా ఈ ఉత్సాహం రోజు మనం బయటికి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదగగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఆత్మ న్యూన్యతకు గురి కావద్దు. 1992లో డిసెంబర్ 3ను ఇంటర్నేషనల్ డిసేబిలిటీ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నారు దివ్యాంగుల శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయన్నారు. పారా ఒలింపిక్స్ లోనూ దివ్యాంగులు సత్తా చాటుతున్నారని తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం పండుగలో జరుపుకోవాలన్నారు దివ్యాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ వీరయ్య. వికలాంగులకు సహకారం అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కృషి చేస్తున్నారని తెలిపారు. గత ముఖ్యమంత్రి, మంత్రులు కించపరిచే విధంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయడంలో ముందున్నదని అన్నారు. త్వరలో వికలాంగుల హక్కుల చట్టం అమలు చేసుకుంటామని, పెన్షన్ పెరుగుతుందని, 40% వైకల్యం ఉన్నవారికి సైతం ఎక్విప్మెంట్ అందిస్తామన్నారు వీరయ్య. ఉపాధి హామీ పథకంలో మనకు అవకాశం 100 రోజులు ఉందన్న అది కాంగ్రెస్ పార్టీ అన్న విషయం తెలుసు. ఇవాళ ఏ చట్టం చేసినా, ఏ జీవో చేసినా అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందన్న విషయం తెలుసు. మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వికలాంగులందరూ గౌరవంగా బ్రతకాలి, ఆర్థికంగా ఉండాలి, 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే 12,000 రావాలి అనే ఆలోచన చేసి మేనిఫెస్టోలో పెట్టించిన వ్యక్తిని కూడా నేనే. 6,000 పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది, మనందరం తీసుకుంటాం. గతంలో లేదు, 75% వైకల్యం ఉంటేనే ఇచ్చేవాళ్ళు, 80% పైబడిన వైకల్యం ఉంటేనే మరికొన్ని ఇచ్చేవాళ్ళు. ఈసారి అలా లేకుండా 40% వైకల్యం వ్యక్తులకి బెంచ్ మార్కు వైకల్యానికి వికలాంగుల హక్కుల చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం మనం ప్రతిపాదనలు పంపాం. రవీంద్ర భారతిలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దివ్యాంగ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో దివ్యాంగులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.